ఎక్కడికి వెళ్ళమంటారు చూస్తారు వెళ్ళడానికి? ఇంకా చుట్టుపక్కల ఏమున్నాయి? పోయిందా బాగా? ఎలా వెళ్ళాలి? మీరు చెప్పిన ఊరికి ఎలా వెళ్ళాలి? లెఫ్ట్ దారి ఉంటుంది, మట్టి రోడ్ దీనిలో లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్ళుకుంటే రైట్కి అదే లెఫ్ట్కి రైట్కి కాకుండా చూడడానికి దేనికి రాసుకుంటారు? ఏ రాసుకోనేదమ్మా వాళ్ళు వచ్చినారా లేదా గవర్నమెంట్ వాళ్ళు వస్తున్నారా లేదా ఎవరు రానేదండి. అదే చెప్తాను. ఎవరు అసలు మనం పట్టించుకునేది ఇప్పుడు వచ్చి అసలు ఇక చెట్లు ఇల్లు మీద ఇల్లు ఎగిరిపోయి పాకలో పడిపోయినా కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు పట్టించుకునేది అసలు పట్టించుకోవట్లేదు. అదే చెప్తాను. ఉల్లూరు వాళ్ళకి అందరికి 10 కేజీలు ఇచ్చినారు బాబు, మా 10 కేజీలు ఇచ్చినారు. ఊరికో రూల్ ఉంది, మమ్మల్ని ఊరు చూడలేదని చెప్తున్నాను. రాలేదు ఊళ్ళు మమ్మల్ని పట్టించుకోనేది. నువ్వు ఎలా ఉన్నావు అమ్మ అని అన్నయ్యదు. ఏం చేయాలి? ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళు రాలేదా? రాలేదు, పక్కన ఉండే పంచాయతీ ప్రెసిడెంట్ రాలేదు. ఊళ్ళు కూడా ఎలా ఉన్నారు? ఈ కుక్కలు చచ్చినాయా బతికినాయా? నువ్వు ఎడసనానికి అనేది కన్నీటి చూడలేదు. అలాగే నీళ్ళేవో అని గోల ఎడితే జనరేటర్ దానికి ఎగ్గొట్టారు. అయ్యి అలా బట్టి నోరు తడుపుకోవాలి. 4 బిందులు పెట్టుకుంటాను పుట్టపాను ఉన్నోళ్ళు సరిపోతాయి. బోరి కొట్టుకొని అలాగా మళ్ళీ ఎప్పుడు తెస్తున్నారు జనరేటర్? ఉన్నది అగో ఒక ఇచ్చినారు, అలా 4 బిందులు పెట్టుకో సగం అయింది. అప్పుడు ఇంకా సగం ఉన్నది. ఇది మీ 40 కుటుంబాలు, 40 ఇల్లులు కుటుంబాలకు అలాగే జనం అందరూ కూలి పనులు పోనారు బాబు. పోయి పొద్దేటి పడతారు. ఏ పచ్చి టయాన చేరుతుందో తెలియదు. మరి దీపాలు లేవు కదా, ఏం చేస్తున్నారు? అలా బాధపడతాను. అలాగే ఎలా ఉండగా వడ్డేసుకోవడం, చెట్టు కింద పచ్చిలాగా అలా దూరిపోవడం. ఇంకా పాము వచ్చినా అనేది సీమ వచ్చినా పాము దూరేసి ఆ దీపం బిడ్డలు ఎట్టి అలా కొట్టారంట. ఈ పిల్లలు ఉన్నారు అక్కడే ఉన్నా, నాకు తెల్లలేదు. కూర్చుంటే ఏం కనపడదు. పొద్దు వచ్చిన నాకు అసలు కనపడలేదు. అంటే ఎక్కడ రాను. ఓ మట్టి మీద కాలేజ్ ముందుకు పడిపోను. ఇటే టాస్పో పెట్టుకోలాగాను. మాది బ్రహ్మయ్య గారి ఫామ్ దగ్గర మేము తీసుకున్నాము. బ్రహ్మయ్య గారి ఫామ్ ఒంట్లో బాగాలేకపోతే అక్కడ రండి.